ప్రియమైన సద్గురు శ్రీ 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 పరమహంస కులాది బాబా గారు ఒక చిన్న దీపంతోనూ లక్షలాది దీపాలను వెలిగించవచ్చునని పతంజలి యోగ దర్శనంలో వివరించబడి ఉంది. ఆత్మ అనుభవం యొక్క పరిచయం. స్వాత్మానుభవం సద్గురు ప్రబోధించిన అమృతవాణి, శాస్త్రాలలో ఉల్లేఖించబడిన జ్ఞానము మరియు స్వయంగా పొందిన ఆత్మానుభవం, ఈ మూడింటి కలయికనే ఆత్మానుభవం అంటారు. ఆత్మజ్ఞానం లేని జీవితం వ్యర్థం పార్థ అని శ్రీ భగవద్గీత చెప్తుంది. అన్నదానము, వస్త్రదానము, గోదానము, భూదానం కంటేను ఆత్మజ్ఞానము సర్వశ్రేష్టమైనదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పి ఉన్నారు. శాస్త్రానుభవం संत देती साक्षी ग्रंथासी पाहवेरे अनुभव या वेरे घड़ी घड़ी मने तुझे नाम जपावेरे. राष्ट्र संत तुगड़ोजी महाराज गारी वचनानुसाరంగా శాస్త్ర పరిచయం అంటే సద్గురువులు ప్రబోధించిన అమృతోపదేశం శాస్త్రం యందు ఉల్లేఖించబడి ఉండాలి. శాస్త్రయుక్త ప్రబోధనలు స్వయం అనుభవంలోకి వచ్చినప్పుడు దీనిని ఆధ్యాత్మిక భాషలో శాస్త్రానుభవం అంటారు. బాబాగారు అంటారు కదా, గురు ప్రచీతి, ఆత్మ ప్రచీతి, శాస్త్ర ప్రచీతి మరియు విజ్ఞాన ప్రచీతి. ఇవి నాలుగు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంత మహాత్ములు అవుతారు. భారతీయ సంస్కృతి మరియు విజ్ఞానం గురించి ఇక్కడ అనాది కాలం నుండి ఋషులు, మునులు, మహర్షులు, సిద్ధులు భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, జలము ఈ పంచతత్వాలను దేవుడని భావించి పూజించేవారు. అంతేకాకుండా ప్రాచీన కాలంలో ఋషులు, మహర్షులు ధ్యానము, తపస్సు, ఆత్మచింతన, సదాచారం ద్వారా ఆత్మస్వరూపాన్ని దర్శించుకునేవారు. తాము తెలుసుకున్న జ్ఞానంతో పాటు ధ్యాన మార్గములు కూడా జనానికి ప్రచారం చేశారు. ఇదే నిజమైన భారతీయ సంస్కృతి. తత్వాలు సృష్టిలోనూ మానవ శరీరంలోనూ కూడా ఉన్నాయి. ఈ పంచతత్వాలతోనే మానవ శరీరము నిర్మితమైనది. నేటి విజ్ఞాన యుగం కూడా పంచతత్వాలపైనే ఆధారపడి ఉంది. महापुरुष संत गजानन बाबा, शिर्डीचे साई बाबा, ताजुद्दीन बाबा तसेच सध्याचे वर्ग निष्णात संत फुलाजी बाबा या सर्व संत मंडळींनी जगाच्या उद्धारासाठी कार्य केले आणि करत आहे. या अध्यात्म कार्यास वेगळे कसे म्हणता येईल? जय जय माता शबरी संभले वाटते तुरी आसुनी व्याप्त ब्रह्म साक्षात्कारी बाबा फुलाजी करी तुझे केली. ताडवाई शक्तीपीठाची शबरी माता तिचे कार्य देखील आध्यात्मिक होते. मग फुलाजी बाबाचे जगावर होत असलेले आत्मसाक्षात्काराचे कार्य वेगळे कसे म्हणता येईल? दोघांचे कार्य कर्म साक्षात्कार असून जगाच्या उद्धारासाठीच होय. नमो फुलेश्वरा. देहे ते जरी लिंग आहे खेळा हे तुझे गुण मुखे पै कचिदान आनंद वेशे नटलेला संत किंवा ईश्वर यांचे देह जरी वेगळे असले, वेश विषया वेगळी असली तरी पण त्याचे ब्रह्म साक्षात्काराचे कार्य जगावर सारखेच असतात, यात संशय नाही. जय जय बाबा मुंसाजी श्री भोगले आणि श्री खगेश्वर बाबा फुलाजी नाही नाहीच वेगाने योगी पुरुष जगाच्या कल्याणासाठी आपला देह झिजून अध्यात्म जागृतीचे कार्य होत